సో వోకల్ కార్డ్ పెరాలిసిస్ అనేది నర్వ్ డ్యామేజ్ వల్ల వస్తుంది. సో వోకల్ కార్డ్ కి రికరెంట్ లారింజల్ నర్వ్ అనేది సప్లై చేస్తుంది. సో రికరెంట్ లారింజల్ నర్వ్ ఎప్పుడైతే ట్యూమర్ వల్ల కానీ ఇడియోపతిక్ రీజన్స్ వల్ల నర్వ్ ఫంక్షన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు వోకల్ కార్డ్ వైబ్రేట్ అవ్వదు. ఆ కండిషన్స్ లో వాయిస్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఈ వీడియోలో వరహాలమ్మ అనే పేషెంట్ కి వోకల్ కార్డ్ పెరాలిసిస్ ఉండింది. సో దిస్ ఇస్ ఎ సర్జికల్ ప్రొసీజర్. వోకల్ కార్డ్ ని బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్ కి తీసుకురావడానికి we do a procedure called thyroplasty. తొమ్మిది వచ్చాను సార్. వాయిస్ పోయింది, నాకు థైరాయిడ్ ఆపరేషన్ అయిందండి. నాకు అంతకుముందు వాయిస్ పోయింది, మళ్ళీ వాయిస్ కోసం వచ్చాను. ప్రెస్ చేస్తున్నాను సార్. క్యాన్పించేటప్పుడు వెంటనే పోయింది వాయిస్. వరహాలమ్మండి, తొమ్మిది నుంచి వచ్చాయండి సార్. బ్రష్ చేస్తుంటే వాయిస్ పోయిందండి. అది క్యాంటర్కించి మూసేటప్పుడే పోయిందండి. తర్వాత ఇక్కడికి తునిలో చూపించుకున్నామండి. తునిలో చూపించుకుంటే పారాలిసిస్ ఏమో అని చెప్పారండి. ఈ లోపల మా అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చి హాస్పిటల్కి చూపించారండి సార్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇది వరకు అయితే సర్జరీ చేయకముందు మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేసిందండి. తర్వాత ఇప్పుడైతే ఆవేశం తగ్గిందండి. బాగుందండి ఇప్పుడు.